హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నర్ ఆయిల్ బ్లాగ్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే లేచి తలస్నానం చేశాను. అత్తమ్మ మామయ్య కూడా లేరు, హైదరాబాద్లో ఉన్నారు. సో మార్నింగే లేచి హెడ్ బాత్ చేసేసి ఇంకా పూజ చేయాలని చెప్పి ఫస్ట్ అయితే నైవేద్యానికి అని చెప్పి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. నెక్స్ట్ గోధుమ పిండి పిసికాను. నెక్స్ట్ పూజా సామాన్లన్నీ కడిగి పెట్టేశాను. ఇంకా శనగపప్పు కూడా కడిగేసి కుక్కర్కి పెట్టేశాను. గోధుమ పిండి పిసికేసాను. బొబ్బట్లకు అని చెప్పి గోధుమ పిండి శనగపప్పు కుక్కర్కి వేసేసాను. ఈలోపు పొంగలి కూడా ఉడికిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించేసి వేయడమే. ఈలోపు మా ఆయన మామిడి చెట్టుకు మామిడి మండలు కోసిస్తే నేను దేవుని రూమ్లో పెట్టేశాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించేసి పొంగలికి అయితే పెట్టేశాను. పొంగల్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడికి అని చెప్పి ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంకా పొంగల్ వచ్చేసి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకు రాదు, గట్టి పాలు పోసాను కదా, చాలా టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ టైం లైఫ్లో ఉగాది పచ్చడి చేయడం. ఇంకా బెల్లం వేసాను, అలాగే మామిడి పండు, అరటి పండు నేనైతే యూట్యూబ్లో చేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు, కారం వేసాను, ఇంకా వేప పువ్వు, ఇంకా చింతపండు రసం వేసాను. మన లైఫ్లో ఉన్న అన్ని కష్ట సుఖాలు, ఆనందము, కోపము, సంతోషము, వగరు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కలిపేసి ఉగాది పచ్చడి చేసేసాను. మొత్తానికి 2 నైవేద్యాలు అయితే కంప్లీట్ అయినాయి. పొంగల్ అయిపోయింది, అలాగే ఉగాది పచ్చడి. బొబ్బట్లు ఒకటే మిగిలిపోయి ఉన్నాయి. బొబ్బట్లు నిదానంగా చేసి పెడతాంలే అని చెప్పి ఫస్ట్ అయితే దేవునికి దీపం పెట్టేసి ఇంకా చేసిన నైవేద్యాల వరకు పెట్టి ఇంకా టెంకాయ కొట్టేసుకున్నాము. అయిపోయింది పూజ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ అయిపోయాక మా అమ్మకి కాల్ చేసి ఇలా చేశాను, బొబ్బట్లు వేసాను, పొంగలి నైవేద్యం, ఉగాది పచ్చడి చేశానంటే మా అమ్మ ఏంటి నువ్వేనా అంటుంది. తప్పదు కదా, ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా మళ్ళీ రోజే నేర్చుకోవాల్సిందే కదా. సో ఫస్ట్ టైం నేను ఇవన్నీ చేశాను. ఇంకా దేవునికి ఉగాది సంవత్సరం అంటే ఉగాది రోజు ఎలా ఉంటామో ఆ సంవత్సరం అంతా అలా ఉంటాము అన్నట్లు మనకు తెలుగు వాళ్ళకి అదొక నమ్మకం. సో ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటామో ఆ సంవత్సరం మొత్తం కూడా అంతే హ్యాపీగా ఉంటాము. ఇంకా బొబ్బట్లు కూడా చేశాను. నెక్స్ట్ బొబ్బట్లు కొంచెం అటు ఇటుగా వచ్చాయి, కాకపోతే చాలా బాగుంది టేస్ట్ అయితే. బొబ్బట్లు కూడా దేవునికి 2 పెట్టేశాను. ఇంకా నేను మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఏం చేయలేదు. టైం అయితే దేవునికి పెట్టేసరికి మార్నింగ్ 11 అయింది. ఇంకా నేను కొంచెం పొంగలి బొబ్బట్లు వేసుకొని టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు దేవునికి పెట్టే నైవేద్యాల్లో పొంగల్ అంటే చాలా ఇష్టం, పాయసం కూడా. ఆ 2 నేను చాలా ఎక్కువగా తింటాను. కడుపు నిండింది అన్నంత వరకు తింటాను, అంత ఇష్టం. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయాలి కదా, తప్పదు. పాప ఒక సైడు, పాపని నిద్రపుచ్చొచ్చి ఇంకా 1కి ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాను. బగారా రైస్, చికెన్ గ్రేవీ కావాలన్నాడు. చికెన్ గ్రేవీ అంటే మరీ కర్రీ టైప్ కాకుండా జస్ట్ లైట్గా ముక్కకి అంటుకునేలా కావాలి ఇష్టం ఆయనకి. సో ఫస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసి చికెన్ వాష్ చేస్తాను, తర్వాత తిరుమాత పెడతాను. అప్పుడు మనకు కావాల్సిన స్టైల్లో అయితే వచ్చేస్తుంది. చికెన్ కర్రీ, బగారా రైస్ అయితే అయిపోయింది. 2 అయిపోయింది. ఆ టైంకి ఇంకా దేవనాథ్ కూడా ఇంటికి వచ్చేసాడు. ఏం చేస్తున్నావు చూడండి. నేను కష్టపడి వంటలు చేస్తుంటే మా ఆయన హెల్ప్ చేద్దామని లేకుండా ఏం చేస్తున్నారు చూడండి. గేమ్స్ చిన్న పిల్లల్లాగా ఇంకా ప్లే స్టేషన్లో గేమ్స్. పాపా, చిన్నమ్మా, 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 ఇక్కడ చూడు నన్ను. చిన్నమ్మా పైపైనే చూస్తుంది. ఆన్ చేస్తున్నావు చూడండి ఫ్రెండ్స్, మా నా కోసం చికెన్ వండింది, బిర్యానీ వండింది. ఏం చేస్తున్నావు అన్నా? చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ ఇంకా అండ్ బగారా రైస్. అంతేనా? ఇంకేం కావాలా? సరే, మటన్ ఫ్రై కావాలా? చిన్నమ్మా, బంగారు పిచ్చమ్మా, వా చక్కనమ్మా, వా చిన్నమ్మా, బుజ్జి బుజ్జి చిన్నమ్మా. అబ్బా, తాతయ్యకి ముద్దు పెట్టు, నాన్నమ్మకు ముద్దు పెట్టు, పెట్టు 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 పెట్టు. ఏమ్మా. ఇంకా మా ఆయన వాళ్ళ కూతురుతో ముచ్చట్లు ఆడడం అయిపోయాక ఇంకా నేను ఫుడ్ మొత్తం కింద పెట్టేశాను. ఇద్దరం కలిసి కూర్చొని తిన్నామని చెప్పి
ఇంకా బగారా రైస్, ఇంకా చికెన్ కర్రీ అయితే ఏదో చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదేంటో ఊరికే అలా అనుకోకుండా అప్పటికప్పుడు చేసినవి చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా. అదే విధంగా చెయ్యాలి, బాగా చేయాలనుకున్న రోజు బాగా రావు. అప్పటికప్పుడు టైం లేనప్పుడు చేస్తే మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం కూడా ఫుల్గా కుమ్మేశాను. ఇంకా మార్నింగ్ నుంచి కూడా అంత ఏం తినలేదు. మనం ప్రసాదం తిని ఉన్నాం కదా. సో ఇంకా ఫుల్గా తినేసి కొద్దిసేపు మా పాపతో అయితే ముచ్చట్లాడాను. ఉగాది పచ్చడి చేశాను, పొంగల్ చేశాను. తింటావా నువ్వు? అన్నీ తింటావా? ఉం? తింటావా నాన్న? ఏం తింటావు? పొంగల్ తింటావా? బొబ్బట్లు తింటావా? ఉగాది పచ్చడి తాగుతావా? ఏం తాగుతావు? ఏది కావాలి నీకు? ఆ? చెప్పు. ఏం కావాలి? పొంగలా? పొంగల్ సూపర్ వచ్చింది. తింటావా పొంగలి? పెట్టేదా? ఆమె పెట్టేదా? చిన్న పొంగల్ చేశాను, బొబ్బట్లు వేసాను, ఉగాది పచ్చడి చేశాను, చికెన్ చేశాను, బగారా రైస్ చేశాను. ఏం తింటావు? ఓం తింటుంది మా చిన్నమ్మ. ఓం తింటావు? చెప్పు. ఏం తింటావు? పొంగల్ తింటావా? ఇంకా మార్నింగ్ నుంచి సరిగ్గా రెడీ కూడా అవ్వలేదు, పనితో సరిపోయింది నాకు. సో ఈవినింగ్ రెడీ చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పి శారీ అయితే వేసేసుకున్నాను. ఇంకా వైట్ బ్యాంగిల్స్, వైట్ నెక్లెస్ స్టోన్స్ని పెట్టుకొని ఇంకా మొత్తానికి రెడీ అయ్యి గుడికి వెళ్ళేసి వచ్చేసాము. అప్పటికే లేట్ అయింది. సో ఫొటోస్ వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు పెద్దగా. శారీ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకో రోజు శారీ కట్టుకొని దీని మీద వీడియోస్, ఫొటోస్ అయితే తీయాలి. ఇంకా నైట్కి వచ్చేసి మార్నింగ్ కొంచెం చికెన్ పకోడా కలిపి పెట్టేసాను. ఆ చికెన్ పకోడా వేయించేసి ఇంకా చపాతి చేసుకొని ఇంకా లైట్గా తినేసి కొంచెం ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడుకొని తర్వాత ఇంకా పాపతో 11-12 అవుతుంది పడుకునేసాము. ఈ రోజైతే ఇలా గడిచింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.